ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎందుకు పెట్టుకోవడానికి కారణం ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ఇట్ కుడ్ బి అన్ అట్రాక్షన్ టువర్డ్స్ సంబడి ఎల్స్, రైట్? ఒక మనిషి అన్నాక తర్వాత అట్రాక్షన్స్ ఇవన్నీ ఏంటి, దేర్ ఆల్ బయోలాజికల్. ఒక్కొక్క వ్యక్తికి ఒక రకంగా నచ్చడం వలన వాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ అప్పుడు ఏం చేయాలి, అట్రాక్షన్ ఉంది, ఇది ఇతను వ్యక్తితో అట్రాక్ట్ అవుతున్నావు నువ్వు అన్నప్పుడు నువ్వు నీ ప్రయారిటీస్ నువ్వు తెలుసుకోవాలి. అంటే ఏమని చెప్పారు, మన మన దీంట్లో కామం అనేది ఉంటుంది, కానీ కామాన్ని నువ్వు కన్ఫైన్ చేయాలి. మన స్క్రిప్చర్స్లో కామాన్ని ఎప్పుడు తప్పు చెప్పలా. వేరే వాళ్ళలాగా ఏంటంటే యాపిల్ వచ్చింది, యాడమ్ అండ్ ఈవ్ యాపిల్ తిన్నారు, ఫార్బిడన్ తిన్నారు కాబట్టి ఇవన్నీ పాపాలని చెప్పలా. దే యాక్సెప్టెడ్ కామా is important and significant. It is important for procreation, for whatever it is important. కాకపోతే దానికి మనం వశపడిపోకూడదు. ఎలా అంటే దానిని మనం కన్ఫైన్ చేయాలి. ఎలా కన్ఫైన్ చేయాలంటే, ఒక వివాహం అనేది ఒక వ్యవస్థ. నువ్వు ఒకళ్ళతో అలాగే ఉన్నావు అనుకో, ఆ కన్ఫైన్మెంట్ నీకు ఆ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ కన్ఫైన్ టు 1 person. దెన్ నీకు వేరే రకంగా నువ్వు చాలా విస్తరిస్తావు. నువ్వు నీకు ఒక పార్ట్ ఇట్స్ టేకెన్ కేర్ ఆఫ్. మన ప్రతి ఒక్కళ్ళలో అది ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా ఒక చోట దానికి ఆ సాటిస్ఫాక్షన్ పాయింట్ ఇచ్చేసారనుకో, తర్వాత నెక్స్ట్ వేరే వాటి గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా నువ్వు దానిని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇక రకరకాలుగా చేయాలి, ఇవన్నీ చేసామన్నా అనుకో, ఇంకా నీచపడిపోతావు మనిషి. కాబట్టి మనకి ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ నువ్వు కిందకి వెళ్తావా పైకి వెళ్తావా అని మనకు చెప్పేది సర్పంట్ని బట్టి మనకు చెప్తారు. ఇప్పుడు ఒక సర్పం ఉంటుంది కదా, సర్పానికి ఒకవేళ కనుక బాగా పైకి ఆలోచించావు అనుకో, గొప్ప విజ్డమ్ వైపు వెళ్ళావు అనుకో, అదే కుండలిని శక్తి నువ్వు నీచపడిపోయింది అనుకో, కేవలం కామమే. సో ఈ కామానికి జ్ఞానానికి కూడా మళ్ళీ మనం రిప్రజెంట్ చేసేది సర్పంలాగా ఉండేది. సో ఈ కామానికి వశపడిపోతావా, ఇది అయిపోయింది, నీట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా పైకి నేను వెళ్ళాలి, జ్ఞానం సంపాదించాలి అని ఆలోచిస్తావా? ఈ రెండిటి యొక్క డిపిక్షను దాంతోనే చేశారు మనకి. సో వీటిని కనుక మనం ఎందుకు అర్థం చేసుకోవాలంటే, దిస్ ఇస్ ద బ్యూటీ, ఈ కల్చర్లో ఉన్న బ్యూటీయే అది.